మాజీ పార్లమెంట్ సభ్యులు రాజన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి మా డిసిసి జిల్లా అధ్యక్షులు వేదిక మీద ఉన్నటువంటి సోదరులు మిత్రులు మా అక్క చెల్లెలు అన్నదమ్ములు అదేవిధంగా పత్రికా మీడియా సోదరులు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క మన భూపాలపల్లి నియోజకవర్గం భూపాలపల్లి జిల్లా కేంద్రంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అధికారం లేనప్పుడు 20 సంవత్సరాల క్రితం రైతు పోరుబాట అదేవిధంగా కార్మిక పోరుబాటతో భూపాలపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 1, 2 అదేవిధంగా 11, 12, 13 వార్డులకు సంబంధించినటువంటి భూములు కోల్పోయినటువంటి భూ నిర్వాసితులకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళకు డబ్బులు ఇవ్వక ఇబ్బంది పడుతున్నారని మీ యొక్క సమస్యల కొరకు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిగా రైతాంగ సమస్యల కొరకు కూడా మన నియోజకవర్గం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా రైతు పోరుబాట చేసినటువంటి వ్యక్తిగా ఈ యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు మన భూపాలపల్లి గడ్డ మీద ఈరోజు అనేక సమస్యల కొరకు పనిచేసినటువంటి వ్యక్తిగా ఈరోజు ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టి మొట్టమొదటిసారిగా మన యొక్క భూపాలపల్లికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ ప్రాంత ఆరాధ్య దైవుడు కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఈ ప్రాంతంలో ఏ వాహనం కొన్నా ఆరోగ్యం బాగా లేకున్నా ఏ మొక్కుకున్నా ఆడ నిద్ర తీస్తే ఆరోగ్యాలు బాగుంటాయని ఈ ప్రాంతంలో కరీంనగర్ గోదావరిఖని రామగుండం వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలంతా మొక్కుకునే ఆరాధ్య దైవునికి ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుని హోదాలో పాదయాత్ర కంటే నరసింహస్వామి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ పరంగా ఎన్నికైన తర్వాత 12,15,00,000 ఇచ్చి ఈరోజు మరి గర్భగుడి కానీ భక్తులకు నిద్ర తీసడానికి గదులు కానీ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని మన యొక్క భూపాలపల్లి చెల్పూరు గ్రామంలో మన ఆశీర్వాదం కొరకు రావడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు భూపాలపల్లిలో నియోజకవర్గంలో ఈరోజు శాంతినగర్ భూపాలపల్లికి మొదటి గ్రామం శాంతినగర్లో ఓసీ2 కింద బాంబుల దెబ్బతో ఈరోజు సింగరేణితో బాధపడుతూ లంగ్స్ ఇన్ఫెక్షన్ అయి ఈరోజు ఆ పాత ఊరంతా కూడా ఇబ్బంది పడుతున్నది సార్. అన్న మనం ఈరోజు శాంతినగర్లో ఉన్నటువంటి 20వ వార్డు 21, 22, 5వ వార్డు 6వ వార్డుకు కనీసం కూడా ఇంతకుముందు గొప్ప గొప్ప పదవులు చేసినటువంటి వ్యక్తులు ఆ వార్డులకు కరెంట్ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంటే మనం ఈరోజు మొన్న 2-3 నెలల క్రితం కరెంట్ ఇచ్చి బోర్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి రోడ్ వేసినటువంటి పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు భూపాలపల్లి మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయల నిధులు ఇస్తే మనం కరెంట్ ఇచ్చి రోడ్లేసి మౌలిక సదుపాయాలన్నీ కూడా చేసుకోవడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు శాంతినగర్లో ఏదైతే బాంబుల దెబ్బతో ఇబ్బంది పడుతున్నారో వారందరికి కూడా కాలుష్య నివారణ కొరకు సింగరేణి వారికి ఆదేశాలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి బాధితులను మరి కాపాడే విధంగా ఆడ ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి సుభాష్ కాలనీ కానీ కృష్ణా కాలనీ కానీ అదేవిధంగా శాంతినగర్ కానీ ఈ ఆ గ్రామంలో పట్టాలు లేక అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి రిజిస్ట్రేషన్లు కాక మరి ఈ యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 15 వార్డులు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారన్న మీరు వెంటనే తగు ఆదేశాలు ఇచ్చి అవుట్ సైడ్ పట్టాలు ఇచ్చి అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి వెసులుబాటు కల్పించే విధంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సింగరేణి కార్మికుల హక్కులను ప్రాంత ప్రజలను
వాళ్ళ భూములకు పట్టాలు ఇప్పించి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా వెసులుబాటు కల్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వవలసిందిగా మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, ఈరోజు ఈ నియోజకవర్గంలో కూడా ఈరోజు ఆముదాలపల్లి కానీ భూపాలపల్లిలోని ఎస్ఎం కొత్తపల్లి నేరడుపల్లి కొత్తపల్లి గ్రామం కానీ జగ్గయ్యపేట గ్రామం గోరుకొత్తపల్లి కానీ గోరుకొత్తపల్లి మండలంలోని గాంధీనగర్ నిజాంపల్లి కానీ అదేవిధంగా ఈరోజు అనేక గ్రామాలు ఈరోజు పట్టాలు కాకుండా 70 సంవత్సరాల నుంచి ఈ భూమిలో ఉన్నటువంటి కర్ణాల కుంట వెనుక ఉన్నటువంటి 170 ఎకరాలు 70 సంవత్సరాల నుంచి దున్నుకునే రైతాంగానికి నైన్పాక శివార్లో ఉన్నటువంటి రైతాంగానికి కూడా తెలంగాణ పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి మళ్ళా క్యాన్సిల్ చేసి మన రైతు భరోసా రాకుండా రైతు బీమా రాకుండా బ్యాంకులో పోతే క్రాప్ లోన్ ఇవ్వకుండా అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి రిజిస్ట్రేషన్ కాక రైతాంగం అంతా కూడా సుమారు 7,000-8,000 ఎకరాల రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారన్న దయచేసి ప్రభుత్వ పరంగా కలెక్టర్లకు తగు ఆదేశాలు ఇచ్చి రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు హోదాలో మీరు ఇక్కడ జిల్లా కలెక్టర్ తగు ఆదేశాలు ఇచ్చి 70 సంవత్సరాల నుంచి దున్నుకున్నటువంటి రైతాంగానికి పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించి రైతు భరోసా రైతు బీమా బ్యాంకులో పోతే క్రాప్ లోన్ వచ్చే విధంగా అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి వెసులుబాటు కల్పించే విధంగా ఈరోజు మీరు ఆ తగు ఆదేశాలు ఇవ్వవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. జయశంకర్ సారు ఉద్యమానికి ఊపిరి వేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు మీద ఈరోజు జిల్లా ఏర్పడ్డది. 600 ఓట్లతో ఉన్న చిన్న కూగు గ్రామం ఈరోజు 60,000 ఓట్ల చిల్లర 1,00,000 పాపులేషన్తో ఈరోజు దూసుకపోతుంది అభివృద్ధిలో. ఈ అభివృద్ధిలో దూసుకపోతున్నటువంటి భూపాలపల్లి జయశంకర్ జిల్లా మీరు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత భూపాలపల్లి మున్సిపాలిటీకి మీరు మా యొక్క రిప్రజెంటేషన్తో ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను 43 కోట్లతో మాకు ఇవ్వడం జరిగింది. 16 నర్సింగ్ కాలేజీలు ఇస్తే ఈ భూపాలపల్లి మున్సిపాలిటీకి కూడా ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చారు సార్. అదేవిధంగా నర్సింగ్ కాలేజీతో పాటు అమలు స్కీములో 32 లక్షల లీటర్ల విలువ చేసేటువంటి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం కూడా మాకు మంజూరు ఇవ్వడం జరిగింది. 63 కోట్ల రూపాయలతో 5, 6, 7, 26 వార్డులకు చుట్టూ కూడా అడవి ఉంది. రాత్రిపూట అడవి పందులు వస్తున్నాయి, అదేవిధంగా జంతువులు వచ్చి పాములు తేళ్లు వస్తున్నాయని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే 13.5 కోట్లు మంజూరు ఇచ్చి దానికి ప్రొటెక్షన్ వాలు కట్టిస్తున్నాము అన్న. ఈరోజు ఆ యొక్క మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజానికమంతా కూడా ఏ రకమైనటువంటి పనులు జరుగుతున్నాయో, ఈ ప్రభుత్వం ఏ రకంగా మరి రేవంత్ అన్న గారి నాయకత్వంలో మన మంత్రుల సహకారంతో ఏ రకమైన అభివృద్ధి జరుగుతుందో ఒక్కసారి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి కార్మికులు, కర్షకులు, వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచన చేయవలసిందిగా మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తున్నామన్నా. అదేవిధంగా వారు ఈరోజు వెజ్ మార్కెట్ కడితే కుక్కలు పందులు అంటుంటే మీ దగ్గరికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే 6 కోట్ల రూపాయలు ఇంకా అవసరం ఉన్నదని ఇంజనీర్లు ఇస్తే 6 కోట్ల రూపాయలు కూడా వెజ్ మార్కెట్ నాన్ వెజ్ మార్కెట్కు మంజూరు ఇచ్చారు. అదేవిధంగా స్టేడియం ఇక్కడ సావిత్రి జ్యోతిరావు పులే పేరు మీద ఏదైతే ఆ గ్రౌండ్ స్టేడియానికి ఇంకా 4 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉన్నదని మీ దగ్గరికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే స్టేడియం కూడా 4 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. ఈరోజు కృష్ణా కాలనీ పార్కు కానీ, జిఎంఆర్లో ఉన్న పార్కు కానీ, కార్ల్ మార్క్స్ కాలనీలో ఉన్నటువంటి పార్కు కానీ, భూపాలపల్లిలో ఉన్నటువంటి మున్సిపల్ పార్కులు కూడా అభివృద్ధి చేయాలని మీకు రిప్రజెంటేషన్ ఇస్తే మాకు వెంటనే తగు ఆదేశాలు ఇచ్చి పార్కుల అభివృద్ధి జరగాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా వెంటనే మరి మంజూరు ఇవ్వాలని, మరి అదేవిధంగా సీతక్క మంత్రి గారు, మా పొంగిలేటి సీనన్న గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రులు వచ్చి పునాదిరాలు వేస్తే ఉత్తుత్తరాలని ఈరోజు అబద్ధాలాడి అబద్ధాల పునాది మీద బతికేటువంటి పార్టీ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీ అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ భారతదేశంలో
అబద్ధాలు ఏడ పుట్టినాయి అంటే కేసీఆర్ ఇంటనే పుట్టినాయి. ఆ కేసీఆర్ ఇంట్లో పుట్టినటువంటి అబద్ధాలు వాళ్ళ మాజీ శాసనసభ్యులు కూడా గుట్టలు వాళ్ళ యొక్క వ్యాపారాల కొరకు లీజు తీసుకుంటే ఆ లీజును కూడా క్యాన్సల్ చేసి ఈరోజు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూలు ముఖ్యమంత్రి గారిని కోరితే